రవి గారు, గత 3 వారాలుగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఇరాన్ వార్ వేరే యాంగిల్ తీసుకుంటోంది. ట్రంప్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దాడిని కూడా ఆయన ఖండించలేదు, కానీ అది మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఏంటి సార్ ఈ మార్పులు ఏంటి? అంటే గతంలో కూడా మీకు చెప్పాను, ఇది ఖచ్చితంగా నిజానికి ఇది యుద్ధం కాదు, దురాక్రమణ, దొండగిడితనం. వాళ్ళు ఏదో చేశారని ఎక్కడి నుంచో వెళ్ళి చేయటం, తర్వాత ఇజ్రాయెల్ చేస్తుంటే బలపరచడం. సో అనివార్య పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అని ఇరాన్ వెళ్ళి వేరే గల్ఫ్ దేశాల మీద చేయడం. దీంతో గల్ఫే కాకుండా ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇందులో ట్రంప్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా అమెరికా ఆధిపత్య స్వారీకి భంగపాటు కలిగిందని అంతర్జాతీయ నిపుణులందరూ తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్ యొక్క దుందుడుకుతనము, దురాక్రమణ స్వభావము, అరబ్ దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అందరికీ తెలుసు. అయినా ట్రంప్ కానీ అమెరికా కూడా ట్రంప్ కంటే ముందు నుంచి వాళ్ళు మోస్తూ ఉన్నారు. ఆఖరికి అమెరికా కూడా బలపరచలేని పరిస్థితి వచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి అతి విలువైన కీలకమైన చమురు నిల్వల మీద వెళ్ళి ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇరాన్ దానికి తీవ్రంగా స్పందించి వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెస్ట్ పారస్ అని దాని మీద చేస్తే ఒక్కసారిగా చమురు దృశ్యం, ఆయిల్ సీన్ మొత్తం తలకిందులైపోయింది. రెండవది, ఇప్పటివరకు మేము ఇలా ఉన్నాము, మీరు వచ్చి దాడి చేశారు కాబట్టి ఇంకా చూడండి ఎవరిని స్పేర్ చేసేది లేదని ఇరాన్ ఒక మాట చెప్పింది. సో ఇరాన్ ఏదో 2 రోజుల మీద చిటికల మీద లొంగి వస్తుందన్న ట్రంప్ ఆలోచనలు తలకిందులైపోయినాయి. 18 లక్షల కోట్లు కావాలి డాలర్లు అంటే అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడి చేశాక ట్రంప్ ఇజ్రాయెల్ దాడితో మాకేం సంబంధం లేదని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది చాలా ఆసక్తికరమైంది కదా. ఇదంతా అయిన తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రకటన చేసింది, వాళ్ళ ప్రధానమంత్రి నెతన్యాహు, ఇది ఎవరికి సంబంధం లేదు, మేమే చేసాము, మళ్ళీ ఇటువంటి రిపీట్ కావని మేము చెప్తున్నామని. ఎవరికి చెప్తున్నారు? ఇరాను కాదు, ప్రపంచానికి కాదు. అంటే తెలియకుండానే వాళ్ళు గుంజీలు తీయాల్సిన, చంపలేసుకోవాల్సిన ఒక పరిస్థితి ఎదురైంది. ఆఖరికి ఇండియా లాంటివి కొంచెం ఇజ్రాయెల్ కూటమికి దగ్గరగా ఉన్నవి కూడా కొంచెం సర్దుకొని హార్మోజ్ జలసంధిలో భారతదేశ నౌకలు క్షేమంగా రావడానికి ఇరాన్ సహకరిస్తుంటే దాని మీద ఎలా తప్పుపడరు? రెండింటిని ఒకటే విధంగా ఎలా తప్పుపడతారు? ఇంకోటి, నాటో దేశాలు, EU దేశాలు కూడా రాము, మేము ఐక్యరాజ్య సమితి ద్వారా వస్తాం తప్ప మీరు చెప్తే రాము అన్నారు. ట్రంప్ రెచ్చిపోయి వాళ్ళ మీద చిందులు తొక్కాడు. ఫూల్స్ అయిపోయారు. నాటో ఫూలిష్ కంట్రీ అయిపోయింది. వాట్ ఈజ్ నాటో వితౌట్ అమెరికా? ఇలాంటివన్నీ ఆయన ఎగిరాడు. ఏం జరగల. ఇరాన్ అధ్యక్షుడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సుప్రీం లీడర్ కూడా గాయపడ్డాడని, అలాగే వాళ్ళ కీలకమైన నాయకుడిగా ఉన్న అలీ రజా అని ఆయన చచ్చిపోయాడని, ఇలా అనేక మంది నేల కొరిగారు. ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడున్న పెంజెష్కియాన్ కొడుకు రోజు డైరీ రాస్తాడంట సోషల్ మీడియాలో. అవన్నీ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళ దేశం అంత తొందరగా చెదిరిపోతూ నిలబడుతుందని తేలిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఎరకాటంలో పడ్డాడు. సో ట్రంప్ ఎప్పుడైనా ముగిసిపోవచ్చు అని 2-3 సార్లు చెప్పినవాడు ఈ రోజు ఒక మాట చెప్పాడు, తొందరలో ముగించబోతున్నామని. ఎవరు అడగలే ఆయన, ఇరాన్ కూడా అడగలే, మేమేం తగ్గం అన్నారు. కాబట్టి తప్పకుండా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇంకా దీన్ని సాగించగలిగిన ధైర్యము లేదా మద్దతు, డబ్బు, ఆయుధాలు ఏవి లేనటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళు. క్యూబాని ఏదో చేస్తాము, ఇంత లోపల క్యూబా మీద నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని ట్రంప్ ఒకటి చెప్పాడు. చెబితే చాలా ధైర్యంగా చైనా ఇరాన్ విషయంలో కంటే క్యూబా విషయంలో చాలా నేరుగా రంగంలోకి దిగి వాళ్ళకు విద్యుత్ సరఫరా కోసం సోలార్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి డైరెక్ట్గా ఇరాన్కు మద్దతుగానే, క్యూబాకు మద్దతుగా నిలబడింది. ఉత్తర కొరియా నుంచి చాలా వీళ్ళు ఎప్పుడు చాలా రకరకాలుగా చెప్పే కిమ్ ఆయన కూడా వచ్చాడు. సో దీని అంతటితో ఇటేమో నాటో రాలేదు, అటేమో ఇండియా కొంచెం మారింది, చైనా వచ్చింది, రష్యా ఉండనే ఉంది. ఒక కథ ప్రచారంలో పెట్టారు, ఉక్రెయిన్కు కనుక అమెరికా మద్దతు ఉపసంహరిస్తే రష్యా ఇరాన్కు మద్దతు ఉపసంహరిస్తుంది అని ఒక స్టోరీ సర్క్యులేట్ అయింది. దీన్ని పుతిన్ గట్టిగా ఖండించాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ వదులుకునే ప్రశ్న లేదు, ఇరాన్ మాకెప్పటి నుంచో మిత్ర దేశం. సో అన్ని వైపులా తలుపులు మూసుకుపోయాయి ట్రంప్. అసలు బేసిక్గా ఇరాన్ ఎవరి మీద ఆధారపడినట్లుగా కనిపించింది. ఆధారపడలేదు. అవును, నిజం అది. వాళ్ళ మీద చాలా మంది ఆధారపడ్డారు. ఇంకోటి నేను మీకు కూడా చెప్పాను మొదట్లోనే, కుర్దిష్లకు ఆయుధాలు ఇచ్చారు ఇరాక్లో, కుర్దీస్ అటానమస్ ఏరియాకు. వాళ్ళు ఏమన్నారు, మా దేశంలో మేము పోరాడతాం కానీ బయట వాళ్ళు వస్తే మేము ఒప్పుకో మీతో పెట్టుకుంటాం అన్నారు.
ఇరాక్ ఇరాన్ కూడా కలిసి అమెరికాను ఎదుర్కోవడం అనే ఒక సినేరియో కూడా వచ్చింది ఇక్కడ. గోడ దెబ్బ చెంప దెబ్బ గోడ దెబ్బ దీని అంతటితో షేక్ అయిపోయింది. నిజంగా షేక్ అన్నట్టు షేకులు కూడా మీరు వెళ్ళి వాడి మీద యుద్ధం చేస్తే వాడొచ్చి మమ్మల్ని కొడుతుంటే మేమెందుకు నష్టపోవాలి, మా వ్యవస్థలు ఆగిపోతున్నాయి అని వాళ్ళు గొడవ పెట్టారు. సో వీటన్నిటితో ట్రంప్ ఇప్పుడు ప్రకటన ఏంటి, ఏకపక్షంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో విరమించబోము అని బింకాలు పలికిన వాడు తనకు తానే రోజు చేస్తున్నాడు. తొందరగా మాట కంటిన్యూ చేయండి ట్రంప్ గారు, మీరు విరమించండి అని ఎవరైనా అడుగుతారేమో అని ఆయన ఆశ ఎంబడి అడగట్లా. దిక్కుమాలిన స్థితిలో నేను ఈ ప్రకటనలు చేస్తున్నావు, ఏమైనా చేసుకోనట్టు ఉన్నారు. కాబట్టి ఒక అవమానకరమైన అసహ్యకరమైన పరిస్థితుల్లో ట్రంప్ దీన్ని ముగించక తప్పనటువంటి పరిస్థితి మటుకు వచ్చింది. ఇది ఒక మాట ప్రమోద్, కేవలం ఇరాన్కు సంబంధించే కాదు, భవిష్యత్తులో చేసే ఇలాంటి దురాక్రమణ యుద్ధాలు, గల్ఫ్ దేశాలతో ఇష్టానుసారం ఆడుకోవటం, వీటికి అన్నిటికీ కొంత చెక్ కాబోతుంది. ఇంకెవరు ఇంత తేలిగ్గా అలాగే భయపడేవో లేకపోతే ఊగిచ్చలాట్లోనే ఉండే మన దేశం లాంటివి కూడా కొంచెం ముందుగానే జాగ్రత్త పడి ఇంకో 4 అడుగులు చూద్దాం అనుకునే పరిస్థితి కూడా రాబోతుంది. మనకు వార్త రావచ్చు బహుశా, మనం ఇవన్నీ పోస్ట్ చేసే సమయానికి మరిన్ని పరిణామాలు కూడా మనం జరగవచ్చు. స్వాగతించాలి మనం ఏదైనా. అయితే ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుంది అది కూడా ఒక పెద్ద ప్రశ్న కదా. మేము ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మిసైల్స్ వేస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు విరమిస్తాం అంటే, లేదు మేము ఇంకా కాస్త దెబ్బతీసాక అని వాళ్ళు అనొచ్చు. అప్పుడు మళ్ళీ పరువు కాపాడుకో ఏం జరుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు వాచ్. కానీ ఒకటైతే నిజం, అదే పనిగా కయ్యాని కాలు దువ్వి దేశాలతో చెలగాటమాడడం మటుకు బెడిసి కొట్టింది, బ్యాక్ ఫైర్ అయింది, అది ష్యూర్. మోదీ గారు కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నారు. అయితే ఇప్పటికే మార్పు రాలేదు. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదక ఏమైంది తెలుసా, మోడీ గారు మీడియేటర్ అంటే. అసలు వాడు మానేస్తాడు, మోడీ మీడియేటర్ అని ఈరోజు సంపాదక. నవ్వు వస్తుంది కదా. అంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ వారికి ట్రంప్ ఎలా అన్నట్టు అట్లా అయింది ఇప్పుడు. కరెక్ట్. రైట్ సార్.